పిల్లలకి ఇది ఎండాకాలంలోని పెడితే చాలా వేడి చేసిన వాళ్ళకి చలవ చేస్తుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకి ఒకసారి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ తింటారు. మళ్ళీ చేసి పెట్టమంటారండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే మళ్ళీ మళ్ళీ చేస్తారు మీ పిల్లలకి. చాలా అంటే చాలా బాగుంటుంది. హాయ్ అండి, ఈరోజు నేను మా ఇంట్లో పాలతో కూర చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి కర్రీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 ఆనియన్స్, 1 టమాటో, 2 పచ్చిమిర్చి, పాలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలండి. టమాటోస్ కూడా వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. 2 మినిట్స్ వేగిన తర్వాత చూడండి, ఇలా వేగాక మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న పాలు వేసుకోవాలండి. పాలు వేసుకొని ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలండి. ఒక 3 మినిట్స్ అండి, కరెక్ట్గా 3 మినిట్స్ ఉడకనివ్వాలి. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. చాలా అంటే చాలా బాగా ఉడుకుతుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా దగ్గర పడాక 1 స్పూన్ కారం వేసుకోవాలండి. కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. 1 స్పూన్ ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే మనము పచ్చిమిర్చి వేసాం కదండి. కారం ఎక్కువ వేయకూడదు. చూడండి, కొంచెం చిటికెడు గరం మసాలా వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ. అంతేనండి, రెడీ అండి.